గౌరీ కథ అంటారు. ఈ కథను పార్వతీ అమ్మవారు పురాతన కాలంలో ఒక బ్రాహ్మణునికి చెప్పిందనమాట. ఇదేదో మనం సృష్టించింది కాదు, డైరెక్ట్గా పార్వతీ అమ్మవారే చెప్పింది. అప్పుడు ఇది ఏం చేస్తారంటే 9 గ్రహణాలకి 9 మందికి ఈ వాయనం ఇవ్వాలన్నమాట. ఈ వాయనానికి ఈ 9 సార్లలో ఒకసారి చాకలి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల రజస్వల అయినాక ఏదైనా అంటుముట్ల దోషాన్ని తొలగించేటువంటి విధానాన్ని ఇక్కడ రజకులకు ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు మనకి సేవ చేస్తారు. ఆ టైంలో సేవ చేసినందుకు పార్వతీ అమ్మవారు ఏం చేసింది, ఒకసారి ఈ 9 గ్రహణాలలో ఒకసారి వాళ్ళకి వాయనం ఇస్తే మీ ముట్టు దోషం వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఈ గ్రహణ గౌరీ కథను పట్టుకుంటారు. దానికోసం ఈరోజు ఈ రజకులకు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ పొయ్యి, ఈ డ్రమ్, శారీ ఇలాంటివి ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు మనకి సేవ చేస్తారు కదా, నీళ్లు పెట్టుకొని. ఇది పొయ్యి, డ్రమ్ము, శారీ, వీటిని మనం క్లీన్ చేస్తారు, వాళ్ళే మనకి సేవ చేస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ వాయనం ఇచ్చి 9 అట్లు పోసి గ్రహణ గౌరి కథం చేసుకొని వాళ్ళకి వాయనం ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టి ఇద్దరు రజకులకి, భార్యాభర్తలకి ఇద్దరికి భోజనం పెట్టి వాయనం ఇచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి ఇవి ఇవ్వాలండి. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఇదివరకు రామరాజ్యం ఎలా ఉందంటే పరస్పరం వృత్తి వాళ్ళను, ఎవరి వృత్తి చాకలి కానీ, మంగలి కానీ, రైతులు కానీ, కంసాలి కానీ వారి విలువిచ్చి ఒకరికొరకు విలువ అంటే వారి సనాతన సాంప్రదాయాలు కాపాడుకుంటూ వృత్తిలో పంట వచ్చిందనుకో, పంటలో ఫస్ట్ తీసేదే ఎవరు తీస్తారు అంటే రజకులకు, అంటే చాకలి వాళ్ళకు తీసిన తర్వాతనే ఇంకోళ్ళు తీస్తుంటారు. అలాగే అప్పుడు ఇదివరకు కూడా ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులకు తెలియని పిల్లలు చేసే తప్పులు కూడా ఆ రజకులే పట్టుకోవాలి. ఎందుకంటే బట్టలు విడతారు కాబట్టి, చెడ్డీలు, బనీళ్ళు, లంగాలు ఇవన్నీ విడతారు కాబట్టి. తర్వాత మహిళ, తల్లి, తండ్రి, భార్య, భర్త చెయ్యని పనులు కూడా ఈ శాఖల వాళ్ళు చేస్తారు కాబట్టి పురాతన సాంప్రదాయాల్లో మనము రజకులను ఒక ఆడపిల్లగా చూసుకోవాలనే ఒక భావన వాళ్ళకు ఉండే. అలాగే ఇప్పటికి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో కూడా నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. చాకలాం వచ్చిన తర్వాతనే వెనక నుంచి ఇస్తారు వాళ్ళు, దీపావళికి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ ఆడపిల్లతో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను టీటీడీ బోర్డు మెంబర్ 2 రాష్ట్రాలకు పోతుంది కాబట్టి ఈ సనాతన సాంప్రదాయాలు కాపాడే ఏదో గొప్పకు ఈ వీడియో మీ అందరినీ చెప్పడం లేదు. దయచేసి పని వాళ్ళని కూడా గుర్తించేది. ఇప్పుడు పని వాళ్ళు ఎవరు పని చేస్తలేడు, సాకలోని కొడుకు సాకలు పని చేస్తలేడు, మంగళంలో కొడుకు మంగళ పని చేయడం లేదు. కంప్యూటర్లో యుగంలో వచ్చినాయి. ఇప్పటికి ఉన్న వాళ్ళని మనం గౌరవిస్తే కొద్దిమంది అయినా ఉద్యోగాలు పోయేవాళ్ళు, ఓహో మాకు గౌరవం ఇంత ఉందా, మా సమాజంలో రజకులకు ఇంత గౌరవం ఉందా అన్న తెలియాలన్న ఉద్దేశంతో. అలాగే ఈ 9 వారాల నవగ్రహ కథలంట, ఆ కథలలో ఒకరోజు కూడా గ్రహణాలు 9 గ్రహాలు, ఆ గ్రహణాల కథ ఒకరోజు రజకులకు స్థానం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దాన్ని ఇదివరకు మా మిస్సెస్ మేము తీసుకున్నాం కానీ అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు ఈ యొక్క దాన్ని మా కోడలు తీసుకుంది కాబట్టి. అలాగే గతంలో కూడా సిద్దిపేట 2018లో ఒక ఎలక్షన్ మీటింగ్లో కూడా అప్పుడు చాకలి ఐలమ్మ విగ్రహం నేనే ఇస్తాన్న తర్వాత అప్పుడు ఎందుకంటే ప్రతి దానిలో ప్రతి సంఘంలో కుల రాజకీయాలు ఉంటాయి కాబట్టి చాకలి ఐలమ్మ విగ్రహం వాళ్ళు పెట్టడం జరిగింది. పర్లేదు, మన కోరిక నెరవేర్చుకో. ఎందుకంటే మనకు రుణం తీర్చుకోవాలి అంటే మనం కూడా ఇప్పుడు వరకు కూడా వాస్తవానికి కూడా వీళ్ళ ఇప్పుడు దీని తాత 3 తరాలు మాకు చేయడం జరిగింది. అది కూడా వాస్తవానికి రావడం ఇవ్వడం కూడా సుకృతమే, అంటే మన పాప పరిహారంలో ఒక భాగమే. ఎందుకంటే మా తాతకి చేసిండు, మా తండ్రి చేసిండు, నాకు చేసిండు, నా కొడుకు కూడా చేసిండు వెంకటయ్య అంటే అని. అయితే మా సాగర్ వెంకటయ్యకు నేను ఎప్పుడో సన్మానం చేద్దాం అనుకున్నా కాబట్టి ఆ సన్మానము దాని మనవరాల ద్వారా నేను తీర్చుకున్నాను అని అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.